హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. సో రేపు ఫ్రెండ్షిప్ డే కదా. సో నేను మా ఫ్రెండ్కి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను. ఫ్రెండ్షిప్ డే స్కూల్స్లో అయితే చాలా ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఎవరికి ఎక్కువ తాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు అలా ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళం. ఎప్పుడైతే కాలేజెస్కి వచ్చామో స్లోగా ఫ్రెండ్షిప్ డే అనేది తగ్గిపోతూ వచ్చేసింది. బట్ నాకు ఎందుకో నెక్స్ట్ ఈ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా పావనికి సర్ప్రైజ్ చేయాలి, ఇంటికి వెళ్ళి దానికి తెలియకుండా సర్ప్రైజ్ చేయాలి అని అనిపించింది. సో గిఫ్ట్ ఏదైనా నార్మల్గా కొనే కన్నా హ్యాండ్మేడ్ అయితే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కొంచెం దానికోసం చేసినట్టు ఉంటుంది కదా. అందుకే మేమిద్దరం వెళ్ళి మరీ షాప్ చేసుకొని వచ్చాం ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు స్టార్ట్ చేసే టైంకి టైం ఎంత అయింది? 11-12 ఆల్రెడీ 11-12 అయింది. ఇప్పుడు మేము ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని క్లోజ్ చేసి మార్నింగ్ లేవాలి. సో ఎంత ఏమేమి తీసుకొచ్చాం, ఏం డెకరేట్ చేయబోతున్నాం, అంటే ఏం తీసుకెళ్ళబోతున్నాం అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూస్తారు. సో లైక్ స్టార్టా? ఎస్. యా, మేమైతే ఎగ్జైటింగ్గా ఉన్నాం. సో ఒక్కొక్క ఐటమ్ చూసుకుని అసలు ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది లాస్ట్ వరకు చూడండి. సో గిఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో దానికోసం అని చెప్పి కార్డ్బోర్డ్ అండ్ అలానే ఈ బాక్స్ అంటే గిఫ్ట్ పేపర్ కవర్ కూడా తీసుకున్నాము. దాంతోపాటు స్పెషల్ నోట్ రాయడం కోసం అని చెప్పి కొన్ని కలర్ షీట్స్ అండ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాం. ఈ నోట్స్ రాయడానికి మేము ఒక కలర్ పెన్స్ కూడా తీసుకున్నాము. సో ఏం క్రియేట్ చేయబోతున్నాం అనేది అయితే చూసేయండి. ఈ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ అయితే లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్స్ కట్ చేసేద్దామా? నేను స్పెషల్ నోట్ కోసం ఈ పేపర్స్ అయితే కట్ చేస్తాం. ఓకే. దాంతో అయితే కొన్ని స్పెషల్ అనుకున్నాం కదా. సో ఎంతమందికి మెలోడీ చాక్లెట్స్ గుర్తున్నాయి? మేమైతే స్కూల్ డేస్లో చాలా ఎక్కువగా తినేవాళ్ళం. సో నీకేమన్నా స్వీట్ మెమరీ ఉందా? మెలోడీస్ ఎక్కువ తినేవారా? మీకు అలవాటు ఉందా? ఇంకా వీటిలో అంటే ఈ డైరీ మిల్క్లో, ఈ ఫ్యూజ్లో, ఈ స్నిక్కర్స్ అయితే మేము తినడానికి కొనుక్కున్నాం గైస్. సో మేము ఎక్కువ జెమ్స్ తిన్నాం. బట్ ఇప్పుడైతే అసలు దీంట్లో చాలా ఖాళీగా ఉన్నాయి. దీని ప్రైస్ చూసి అయితే షాక్ అయ్యాం. ప్రైస్ కామనే, కాకపోతే అంటే క్వాంటిటీకి ఆ ప్రైస్కి వర్త్ కాదు అనిపించింది. చాలా తగ్గిపోయాయి. అండ్ ఇంకా ఒక ఇలా ఫ్రెండ్ అనే బ్యాండ్ కూడా తీసుకున్నాము. ఫ్రెండ్షిప్ డే కదా రేపు, ఇది మ్యాండేటరీ థింగ్. సో ఇంకా అలా కొన్ని కావాల్సిన టేప్ అండ్ ఇది కూడా ఏదైనా ఒక బౌల్ లాగా పెడదామని ఫిక్స్ అయ్యాం. సో అందుకే తీసుకున్నాము. ఇంకా కొన్ని ఇవి చాక్లెట్స్ అన్నిటితో అయితే మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. సో అదంతా చాలా వెతికి మా క్రియేటివిటీని అంతా దాంట్లో తీసుకురాకపోతున్నాం. సో చూసేయండి. నేను కూడా లాస్ట్లో రివీల్ అవుతుంది ఇవన్నీ. ఎస్ ఇదంతా కూడా మెయిన్ రైటింగ్ పార్ట్ అదంతా కూడా మా అక్క చూసుకుంటుంది, చక్కగా నీట్గా రాస్తుంది అనమాట. సో అన్నీ ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇది కార్డ్బోర్డ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ని కట్ చేసేద్దాం. ఓకే. కానీ కొంచెం లోపలికి తీయాలి కదా. ఇప్పుడు విత్ ఎంత పెట్టుకుందాం. దీనికోసమే ఈ పెన్సిల్, అప్సరా పెన్సిల్. ఇక్కడ నోట్ చేస్తావా? చాక్లెట్ సైజ్ కావాలి కదా. కొంచెం లోపలికి అలాగా ఉంది సెట్. స్కేల్ కూడా తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. అవసరమైన అసలు తేము అంతే కదా. మా ప్రయోగాలు చూడండి రా, మామూలుగా లేవు అసలు. సో ఫస్ట్ అయితే మొత్తం మార్క్ చేసేసుకున్నాం. అంతా మార్క్ చేసుకున్నాక తెలిసింది సిజర్ తెచ్చుకోలేదని. సో అందుకే మళ్ళీ సిజర్ కూడా తెచ్చుకుని ఫస్ట్ అయితే స్ట్రైట్గా కట్ చేసుకుందాం. ఓకేనా? ముందు ఒక పీస్ తీసి ఇంకా అప్పుడు దాన్ని బట్టి మార్క్ చేసుకుని వస్తాను. కార్డ్బోర్డ్ కటింగ్ అయితే అయిపోయింది. మాకు కావాల్సిన 8 కార్డ్బోర్డ్స్కి కూడా కట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ మనం ఒక కోట్ లాగా రాసి దానికి సింక్ అయ్యేలాగా మనం ఒక చాక్లెట్ అనేది స్టిక్ చేయబోతున్నాం. సో అది కూడా చూసేయండి. ఇప్పుడైతే గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి అయితే బాక్స్ రెడీ చేస్తున్నాము. దాంట్లోకి ముందు మేము ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ అన్నిటికీ కూడా సైడ్ బార్డర్స్ కింద అంతా వేసేసుకున్నాము. ఒక్కొక్కటిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ లాగా. ఇప్పుడైతే ఈ బాక్స్ ఫైనల్గా ప్యాక్ చేయాల్సింది ఉంది. ఇదొక స్వీట్ బాక్స్ అనమాట. ఆత్రేయపురం పోత్రేకిల్ బాక్స్. అది చాలా స్ట్రాంగ్, చాలా బాగుంది. ఆ బాక్స్ నేను పర్టికులర్గా ఉంచింది పావని గురించి. దానికి ఏదైనా సర్ప్రైజ్ చేసినప్పుడు యూస్ చేద్దామని. బట్ ఇలా యూస్ చేస్తానని అనుకోలేదు. ప్రిపేర్ చేసి అన్నీ ఇలా లైన్‌గా ఒక్కొక్కటి పెట్టేసుకున్నాం. ఇంకా మొత్తం అన్ని చాక్లెట్స్ కూడా సెట్ చేసేసుకొని బాక్స్‌లో అయితే ప్యాక్ చేసేసాము. ఇవైతే ఫైనల్ టచ్ కింద మా అక్క చేసింది. సో ఎవరైనా ఇది గెస్ట్ చేసి ఉంటే కనుక చెప్పండి. చైనీస్ డ్రామా ఇన్స్పిరేషన్ అంట. సో దీంట్లో కూడా ఒకటి రాసి పెట్టాము. సో ఫైనల్గా అయితే మాకు ఈ గిఫ్ట్ అంటే నేను ఏదైతే ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నానో సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో చాలా అవర్స్ కష్టం ఉంది దీని వెనకాల.
సో రేపు చూద్దాం పావని ఎలా సర్ప్రైజ్ అవుతుందో. సో దీని మీద అయితే ఒకసారి టై చేద్దాం ఏదైనా రిబ్బన్ కింద అని అనుకుంటున్నాము. సో అందుకే నేను ఇలాంటి రిబ్బన్ కూడా ఒకటి తీసుకున్నాను స్టోర్లోనే. సో ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ తీసుకున్నాము మేము. కొంచెం దీని మీద రెడ్ అయితే బాగా కనిపిస్తుంది అనిపించింది. సో బావు కూడా పెట్టేసి మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే గిఫ్ట్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇది కొన్న పాపానికి ఇది ఎలా అయినా వాడాలని అరగంట టైం తినేసింది ఈ మనిషి. ఫైనల్గా ఇంక ఏం అయ్యే పనుల కనబట్టలేదని ఒక చిన్న బౌతో అయితే కంప్లీట్ చేసాం. నిజంగా నమ్మరు 3 నుంచి 3:30 వరకు దీన్ని పట్టుకొని ఏదో ఒక విధంగా బోల్డ్ వీడియోలు చేసి ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ ఫైనల్గా అసలు ఏది కంప్లీట్ అవ్వలేదు. ఎలా అయితే ఇలా కంప్లీట్ అయింది ఈ రోజుతో. ఇప్పుడు టైం అయితే మా ఎస్టిమేషన్ 2 o'clock కల్లా కంప్లీట్ అయిపోవాలి, కానీ 3:32 అయిపోయింది. పడుకోవాలి, మార్నింగే లేవాలి. బట్ అయినా వర్త్. కొంచెం హ్యాపీగా దానికోసం చేయడం, ఇంతసేపు మెలుకొని ఉండడం కూడా ఒక పక్క హ్యాపీగానే ఉంది. నాతో పాటు బలైపోయింది, తప్పట్లేదు బాబు. ఎస్, దానికోసమే వెయిటింగ్. దాని రియాక్షన్ ఎలా ఉందని చూసిన తర్వాత ఈ కష్టం అంతా ఖచ్చితంగా మర్చిపోతాం. ఇదొక గుడ్ మెమరీ అవ్వాలనుకుంటున్నాం. సో రేపు మార్నింగే లేచి అసలు ఎలా అనిపించింది, దాని ఎక్స్ప్రెషన్ ఏంటి, అండ్ మేము ఏం చేసాం ఫ్రెండ్షిప్ డే రోజు అనేది కంటిన్యూషన్ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే గుడ్ నైట్, బాయ్ గాయ్స్. ఇంకా మార్నింగే లేచి అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయాం. చాలా కంగారుగా అయితే వెళ్ళాము. మా ఇద్దరిని మా డాడీ డ్రాప్ చేస్తారు. ఆల్రెడీ 8 అయిపోయింది. 8:05కి ట్రైన్. ఎంత హడావుడిగా పరిగెట్టుకుంటూ వచ్చినట్టే వచ్చాం అనమాట. డాడీ నన్ను మా అక్కని దింపేశారు. సో టైం చూడండి, ఆల్రెడీ 8. జస్ట్ మేమైతే ఇప్పుడే వచ్చాం. 8:05కి ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది. చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్తామో ఏంటా అనేది. ఫస్ట్ టైం పాలకొల్లు జర్నీ ఇలా చేస్తున్నాం, అది కూడా మార్నింగ్. ఈ టైంలో అసలు ఎప్పుడైతే ట్రైన్ ఎక్కలేదు. ట్రైన్ కరెక్ట్గా 8:05 కంటే 8:05కి స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడైనా ఇలా మార్నింగ్ ట్రైన్ ఎక్కావా? ఆఫ్టర్ 10 years ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. 10 years తర్వాత. ఓకే, 10 years తర్వాత అంట. అది కూడా పాలకొల్లు జర్నీ చేస్తున్నాం. సో నేచర్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా చూసేయండి. సో మార్నింగే మేమైతే ట్రైన్లో సమోసా కొనుక్కున్నాం. నాకు ట్రైన్లో సమోసాలు అంటే చాలా ఇష్టం. మంచి టెంప్టింగ్గా ఉన్నాయి సమోసాలు కూడా. టేస్ట్ ఎలా ఉందో? బాగుంది. అట్లేదా క్రంచీగా ఉందా? అసలు ఆనియన్ తగిలిందా నీకు? అప్పుడే టేస్ట్ చేస్తా. ఫైనల్గా పావని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. చూడాలి అది ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవునా? ఎస్, నీకోసం వచ్చా. అమ్మో, నేను నిజంగా ఆశలు అనుకున్నాను. ఏంటి సర్ప్రైజ్? అయ్యో నిజంగా స్ట్రైక్ ఎగిరిపోతుంది. ఇది ఇప్పుడు 10. ఇది 5. లోపల పెట్టేసాను. అన్ని దొంగలాడుతుంది ఆ పిల్ల. నేనే ప్రెజెంట్ ట్రిక్స్ లో ఉన్నాను. అలా కొట్టుకుంటే బయట స్ట్రైక్ వస్తే
ఎవరు లీడ్లో ఉన్నారు? గాయత్రి 70 రూపీస్. అట్లా బదులే చెప్తుంది 5 ఇట్లా అట్లా ఒక కాయిన్ అయితే కొట్టింది మధ్యలో కాయిన్. వైట్ వైట్ మేము సడన్గా వచ్చాను, మా కోసం బిర్యానీ చేస్తుంది. ఏం బిర్యానీ? వెజ్ పలావ్. ఓకే, ఓన్లీ బిర్యానీ వరకు కాదు. మేము సర్ప్రైజ్ ఇస్తే మా కోసం దాంట్లో కూడా వేస్తావు కష్టం చూద్దాం. గాయత్రి ఎలా ఉంది? బిర్యానీ చాలా బాగుంది, ఆల్రెడీ టేస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. జ్యోతి ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. వల్ల అయితే వంటకి పనికొస్తాం అన్నమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాట్ ఇస్ దిస్? ఓ మై గాడ్, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. యు ఆర్ మై డైలీ డోస్ ఆఫ్ స్వీట్నెస్. ఓ మై గాడ్, రిచ్ పడుచుకుంటాం. యు ఆర్ మై ఫేవరెట్ జమ్, రేర్, ప్రీషియస్ అండ్ వన్ అండ్ ఓన్లీ జమ్. యూ మేక్ మై హార్ట్ క్రిస్పెల్లో. అమ్మో, క్రిస్పెల్లో విత్ హ్యాపీనెస్. You are my favorite munch in this whole world. You give me refreshness in my life like center fresh. You are the melody of my heart. My mind fuse when I see you. You deserve a 5-star rating in my heart. ఇది గట్టిగా క్లోజ్ చేసుకో. పట్టుకో. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఈవిడ ఇంకా ఏ రాసింది చదువుదాం. ఇవిడికి ఇది ఎలా తీయాలి? ఇవి ఎక్కడైనా చూసినట్టుందా నీకు? జూడీ లిప్స్టిక్స్. ఏదైనా కార్టూన్లో. కొరియన్ డ్రామాస్ ఆర్ చైనీస్ డ్రామాస్లో ఇవి ఎక్కువ చైనీస్ డ్రామాస్లో యూస్ చేస్తారంట. నువ్వు అలాంటివి చూస్తావు అని చెప్పి దట్ గర్ల్ క్రియేట్. ఓకే, ఇవి చూసాను నేను ఇలాగ చేయడం. సిరీస్ నేమ్ చెప్పాలా? పుట్ మై హెడ్ ఆన్ షోల్డర్. చెప్తాను, వెయిట్ కర్. సిరీస్ నేమ్ చెప్పు. You are not just my best friend, you are my safe place. Thank you. ఇంకా ఉన్నాయి, వస్తున్నారు బయటికి. కానీ సీరియస్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే అసలు. ఎందుకంటే మా ఇద్దరు కొల్ల బద్దకాలు ఎక్కువ, వేరే విషయం. అంత టైం పెట్టి క్రియేట్ చేయాలి. ఉంది. Distance can never weaken a bond built with love and trust. ఇది కూడా తీసేస్తాను. ఇదేంటి సిరీస్ అని చెప్పు. దాని మీద ఎక్కువ ఆత్రతగా ఉంది. హిడెన్ లవ్వా? చూపిస్తా. చింపేసాను నేను.
Distance means so little when friendship means so much. Love you, Pavani. Love you, Gayatri. Okay, 2 friendship bands. ఇది కూడా ఇంకోటందా చేయడం కన్నా ఓపెన్ చేయడం ఇంకా లేట్గా ఉంది. No matter where life takes us, our friendship stays forever. Forever in my heart. Thank you so much. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు గాయత్రి నుంచి అయితే. నేనైతే నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. గుర్తుండిపోద్ది. నా మరి పెడతాను బ్లూ కాబట్టి మ్యాచింగ్. ఓకే ఓకే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో నీకు గుర్తుండిపోవాలి గట్టిగా. ఖచ్చితంగా గుర్తుంటుంది. రియలీ సో హ్యాపీ. పాపం ఎంత ఎఫర్ట్స్ పెట్టిందంటేనే నిజంగా నా కోసం ఎఫర్ట్స్ ఎవరైనా పెట్టారంటే ఇది ఫస్ట్ టైం ఇదే. నాకు ఎంత సర్ప్రైజ్లు గిఫ్ట్లు ఇప్పుడు ఏం రాలేదు. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అయితే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయింది అనిపించింది. చాలా నిజంగా చెప్పలేను, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చాక్లెట్స్ మాత్రం తినే. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. చాక్లెట్స్ తినేసి పాపలు దాచుకో. సరే ఖచ్చితంగా దాస్తాం. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డేకి మళ్ళీ వీడియోలో ఓపెన్ చేసి ఇదిగో లాస్ట్ ఫ్రెండ్షిప్ డేకి నువ్వు ఇచ్చి చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇంకా అలా ఫ్రెండ్షిప్ డేలు అన్ని కలిపే చేసుకోవాలి, అంటే టైం పెట్టుకొని అయినా స్పెండ్ చేసి ఫ్రమ్ దిస్ ఇయర్ ఫర్ షూర్, ఫర్ షూర్. సో మేము అనుకున్న దానికన్నా ఈ ఫ్రెండ్షిప్ డే అయితే చాలా బాగా జరిగింది. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయత్రి ఛానల్.